12వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక, పౌలు గారు హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములను మనలను ఆవరించినందున మనము కూడా ప్రతిభారమును సులువుగా చెప్పులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన కన్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఎందుకు పరిగెత్తాలంటండి? ఎలా పరిగెత్తాలన్నారు? ఓపికతో పరిగెత్తాలంట. ఎందుకు? మన ముందు ఏముందని చెప్తున్నారు? పందెం ఉందని చెప్తున్నారు. అందరికీ పందెంలో గెలవడం అంటే ఇష్టమే కదా, ఫస్ట్ ప్లేస్ రావడం అందరికీ ఇష్టమే కదా. కాబట్టి దేవుడు చెప్తున్నారు, ఈ జీవితం అనేది ఒక పరుగు పందెము. మనం ఎక్కడ ఉన్నాం? ఒక పందెంలో ఉన్నాం. ఎవరితో పందెం అంటే ఇద్దరు ఉంటారు కదా, ఒకళ్ళే పందెం పెట్టుకుంటారా? పందెం అంటే కనీసం ఎంతమంది ఉండాలి? నెంబర్స్ ఇద్దరన్నా ఉండాలి, ఇద్దరు కన్నా ఎక్కువైనా ఉండొచ్చు. సో ఇప్పుడు పందెం ఉంది అని చెప్తున్నారంటే పందెంలో మనల్ని పరిగెత్తమంటున్నారు. అంటే నన్ను పరిగెత్తమంటున్నారు, మిమ్మల్ని పరిగెత్తమంటున్నారు. మరి ఆ పందెంలో ముందు ఉండాలా వద్దా? ఉండాలి కదా. లూసిఫర్ని ఫస్ట్ దేవుడు ఏం చేశాడు? తయారు చేశారు కదా. లూసిఫర్ని తయారు చేశారా లేదా? ఫస్ట్ చేశారు కదా. దేవుని దగ్గర కాలుతున్న రాళ్ల మధ్యలో ఆయనకి అత్యంత సమీపంగా లూసిఫర్ మాత్రమే ఉన్నాడు. ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపించి దురాశతో నేను కూడా దేవునితో సమానంగా ఉండాలనుకున్నాడు, అప్పుడు ఆకాశం నుంచి దేవుని సన్నిధి నుంచి కిందకి త్రోసివేయబడ్డాడు. ఇప్పుడు పందెంలో ఓడిపోయాడా లేదా? దేవునికి దూరం అయ్యాడు కదా. ఇప్పుడు మనం దేవునితో దగ్గరగా ఉంటున్నాం. దేవుడు మనల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన స్వరూపంలో మనల్ని చేసుకుని ఆయన తన ప్రాణాన్ని కూడా పెట్టే అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మన ప్రేమ దేవునితో కలిసి ఉన్నప్పుడు సాతానికి చాలా అసూయ కలుగుతుంది. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? సాతాన్ లాగా దేవునికి దూరం అవ్వాలి అని సాతాన్ ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? మనల్ని దేవుని నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆ విషయాన్ని మనం గుర్తుంచుకుని దేవుడు మనకి జీవితం ఇచ్చారు అంటే ఆ జీవితం ఒక పరుగు పందెం లాంటిది. ఆ పరుగు పందెంలో అలసట వహించి కానీ లేకపోతే డివియేట్ అయిపోయి ఆ పరుగు పందెంలో సరిగ్గా పరిగెత్తలేదు అనుకోండి, మనం కూడా ఎక్కడికి వెళ్తాము? సాతాను ఉన్న ప్రదేశానికే వెళ్తాం. కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నారు, పరుగు పందెంలో ఎలా పరిగెత్తమంటున్నారు? ఓపికతో. ఓపిక ఉండాలా వద్దా? ఓపికతో పరిగెత్తాలి. ఓపిక పరిగెత్తమంటున్నారు అంటే దేవుడు ముందుగానే చెప్తున్నారంటే ఓర్చుకోవాల్సిన విషయాలు చాలా మనకి భవిష్యత్తులో ఎదురవుతాయి అనే కదా. నాకు ఎదురవుతాయి, మీకు ఎదురవుతాయి, అందరికి ఎదురవుతాయి. అందుకని ఇందాక దేవుడు తన లేఖనాల ద్వారా మాట్లాడిన మాట తన దాసుల ద్వారా మాట్లాడారు. ఎలా ఉండమని చెప్పారు? మనల్ని ఓర్చుకోమని చెప్పారు. ఈ లోకంలో శ్రమలు దేవుని నమ్మిన ప్రతి ఒక్క బిడ్డకి రావడం ఖచ్చితంగా వస్తాయి. దీంట్లో ఆప్షన్స్ ఏమి లేవు. ఖచ్చితంగా ఎవరికైనా సరే దేవుణ్ణి విశ్వాసంతో నమ్మి ఆయన చెప్పినట్టుగా నడిచే ప్రతి ఒక్కరికి శోధనలు, కష్టాలు, బాధలు, హింసలు వస్తూనే ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని మనం ఏం చేయాలంట? ఓర్చుకోవాలంట. ఓర్చుకుని దేవుడు మనకిచ్చిన ఈ జీవితంలో పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తమని చెప్పారు. చదువుకోవడానికి వెళ్ళినప్పుడు పిల్లలకి ముందుగానే లెసన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా ఎవరైనా టీచర్స్. లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఎగ్జామ్ పెడతారు ఎవరన్నా? పెట్టరు కదా. సో లెసన్స్ అన్ని కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయని క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు ఆన్సర్ చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా. ఎక్స్ప్లెయిన్ చేసి మాత్రమే చెప్పగలుగుతారు. ఆ విషయం మీ టీచర్ గారికి తెలుసా తెలీదా? తెలుసు కదా. అలాగే మరి మన జీవితంలో ఎదురయ్యే ప్రశ్నలకి సమాధానాలు కూడా ముందుగానే దేవుడు ఏం చేస్తాడు? ఎక్స్ప్లెయిన్ చేస్తాడు.
చేయకపోతే మనకు తెలియదు కదా. అందుకోసమే ఏం చేశాడంటే ఈ బైబిల్లో ఎవరెవరు ఈ లోకంలో దేవుణ్ణి నమ్మి ఆయన ప్రేమలో సంతోషంగా జీవించారో, వాళ్ళకి ఎలాంటి శోధనలు వచ్చినాయో వాటన్నిటిని కూడా మళ్ళీ పరిష్కరించుకుని ఆ శోధనలన్నిటిని కూడా వెనక్కి నెట్టేసి వాళ్ళు ఎలా సంతోషంగా వాళ్ళ జీవితాన్ని గడిపారో ముందుగానే ఏం చేశాడు దేవుడు మనకు ఈ లేఖనాల ద్వారా ఆన్సర్స్ అన్నీ ఇచ్చేశాడు. క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ ఇచ్చి మనల్ని ఏం చేయమంటున్నారు, పరుగు పందెం అనే ఎగ్జామ్ పెట్టారు మనకి. ఇది న్యాయమా కాదా? ఇప్పుడు అన్నీ చెప్పి మీరు రాయండి అని చెప్పడం న్యాయమే కదా. కానీ ఇంపార్టెంట్ విషయాలన్నీ చెప్పినప్పుడు వినకపోతే ఎవరికి తప్పు? వినమని కూర్చోబెట్టి మనకు అన్ని నేర్పిస్తుంటే దేవుడు వినకపోతే ఎవరికి తప్పు? మనదే తప్పు. కాబట్టి దేవుని వాక్యం ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. ఎందుకు వినాలి? మన జీవితం అనేది ఒక పరుగు పందెం. దీంట్లో మనందరం గెలవాలి కానీ ఓడిపోకూడదు. గెలవాలనే దేవుడు మనందరినీ పిలిచి ఆయన మన జీవితంలో వచ్చే శోధనల గురించి, బాధల గురించి, మన జీవిత ప్రయాణం అంతటి గురించి నేర్పించేశారు. అందుకోసమే చెప్పారు ఎంత గొప్ప సాక్షి సమూహము. సాక్షులు అంటే ఎవరు? సాక్షి, ఇతను సాక్షి అని ఎవరికి చెప్తాము? కోర్టులో చెప్తారు కదా, కోర్టుకి వెళ్ళినప్పుడు సాక్షిని ప్రవేశపెట్టండి అంటారు కదా. సాక్షి అంటే ఎవరు? కళ్ళతో చూసి వాటిని అనుభవించిన వాళ్ళు, కళ్ళతో చూసిన వాళ్ళు ఏమంటాము? సాక్షులు అంటారు. అలాగా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున, మేఘం ఎలా ఉంటుంది? ఆకాశం మొత్తం మనల్ని ఆవరించి ఉందా లేదా? ఆకాశం లేని ప్లేస్ ఉంటుందా? భూమి కనిపించిన ప్లేస్ ఉంది కానీ ఆకాశం కనిపించిన ప్లేస్ ఉంటుందా ఈ భూమి మీద? ఉండదు కదా. ఇప్పుడు సముద్రంలో షిప్లో వెళ్తున్నాం అనుకోండి, భూమి కనిపిస్తుందా? కనిపించదు, కానీ ఆకాశం కనిపిస్తుంది కదా. అలా మేఘంలాగా ఈ గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉంది. కష్టాలు వచ్చినప్పుడు మనకి ఎవరు గుర్తు రావాలి? సాక్షిగా యోబు గారు గుర్తు రావాలి. యోబు గారు పడిన కష్టాలు మనం ఎవరు కూడా పడలేదు. అలాగా ఆ సాక్షి సమూహాన్ని చూసి మనకి దేవుడు ఇచ్చిన ఈ జీవితంలో పరుగు పందెంలో గెలవాలి కానీ ఓడిపోకూడదు. అందుకోసమే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, భారం అంట, కష్టాలు వస్తే భారంగా ఉంటుందా? ఈ తేలికగా ఉంటుందా? భారంగానే ఉంటుంది కదా. ఆ భారాన్ని చూసి భయపడొద్దు. భయపడి నా జీవితం ఇలా ఎందుకు అయిపోయింది, దేవుడు ఏం చేస్తాడో, కాపాడో అని అనుమానంతో, అవిశ్వాసంతో ఉండి కూడా మనం పాపం చేయకూడదు. అవిశ్వాసం వల్ల ఈజీగా ఏమవుతుంది? పాపంలో చిక్కుకుంటాం. సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసానికి కర్త అయిన దేవుని వైపు చూసి దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకి అన్ని హింసలు, శోధనలు, బాధలు వచ్చినాయా రాలేదా? వచ్చినాయి కదా. అప్పుడు దేవుడే కానీ ఆయన శరీరాన్ని ధరించుకున్నప్పుడు శరీరం మనకి ఏదైతే ఇబ్బంది కలిగిస్తుందో ఆ ఇబ్బందులన్నీ యేసయ్యకి కూడా ఉన్నాయి. కొట్టినప్పుడు దెబ్బ తగులుతుంది కదా. దేవుడికి శరీర రూపంలో ఉన్న దేవునికి కూడా దెబ్బే తగులుతుంది. గాయాలైన ఉమ్ము ఊసారు, ఎన్నోసార్లు కొట్టారు గొరడాలతో. ఇలా హింసించినప్పుడు కూడా దేవుడు వాటన్నిటినంట నిర్లక్ష్య పెట్టాడంట. వాటన్నిటిని పట్టించుకోలేదంట. ఎందుకు పట్టించుకోలేదంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు దేవుడు సహించారు? యేసయ్య ఎందుకు సహించారంటే తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చోవడం కోసం, మనల్ని కూడా ఆయనతో పాటు పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళటం కోసం. ఈ నిందలు, హింసలు, అవమానాలు అన్నిటిని ఏం చేశారంట? నిర్లక్ష్యపరుచుకున్నారంట. వాటిని పట్టించుకోలేదంట. ఆయన ముందు కనిపిస్తున్నటువంటి ఆనందాన్ని చూసుకుని వీటన్నిటిని ఆయన భరించినట్టుగా మనం కూడా ఏం చేయాలి? మన ఇంట్లో చాలా శోధనలు రావచ్చు. మనతో పనిచేసే వాళ్ళ వల్ల కానీ, మనల్ని అధికారులుగా ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే యజమానులు కానీ, లేకపోతే ఇంట్లో వాళ్ళే కానీ, ఎవరైనా సరే మనల్ని బాధ పెట్టచ్చు. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళ మీద మనం కోప్పడకుండా యేసయ్య సిలువ వేసినప్పుడు తండ్రి వీరేం చేయించున్నారో వీరికి తెలియదు, వీరందరినీ క్షమించమని ప్రార్థన చేసినట్టుగా మనల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో,
న్యాయంగా ఉన్నా నీతిగా ఉన్నా కానీ బాధ పెడుతున్నారో వాళ్ళ కోసం మనం కూడా ఏం చేయాలి? యేసయ్యలాగా తండ్రి వీరు చేస్తున్న తప్పని గ్రహించలేక, తప్పని తెలిసినా కానీ గర్వంతో వీళ్ళు ఇలాగే ప్రవర్తించి పాపం చేసి నరకానికి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారయ్యా, దయతో వాళ్ళని క్షమించండి అని ప్రార్థన చేసుకున్నప్పుడు మనం ఎవరి రూపాన్ని ధరించిన వాళ్ళం అవుతాము? యేసయ్య రూపాన్ని ధరించిన వాళ్ళం అవుతాం. అలాగ మనం కూడా ఏం చేయాలి? మనల్ని ఎవ్వరు బాధ పెట్టినా సరే ఆ బాధలన్నిటినీ మనం ఏం చేయాలి? నిర్లక్ష్యపరచాలి. ఎందుకు? మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి కాబట్టి. ఆ పని చేయలేదనుకోండి, మనం తిట్టామనుకోండి వాళ్ళతో పలకకుండా అవమానపరిచి వాళ్ళతో ఇంకా వాళ్ళ గురించి కూడా మనం చెడ్డగా మాట్లాడామనుకోండి, మనం కూడా ఎక్కడికి వెళ్తాము? నరకానికి వెళ్తాం. కాబట్టి దేవుని నమ్మిన వాళ్ళు, దేవుణ్ణి విశ్వసించిన ప్రతి ఒక్కళ్ళు పరలోక రాజ్యానికే వెళ్ళాలి. మనతో ఉన్న వాళ్ళని కూడా సాధ్యమైనంత వరకు పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలి. కాబట్టి ఈ పరుగు పందెంలో మనందరం ఎలా ఉండాలి? ఎదుటి వారి పట్ల ఓపికతో ఉండాలి, ఓర్పుతో ఉండాలని దేవుడు చెప్తున్నారు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. పాపాత్ములు చేసిన వ్యతిరేకతలు అన్ని దేవుడు ఎలాగైతే విసుకోకుండా ఓపికతో భరించారో మీరు కూడా అలాగే భరించండి అని మనతో మాట్లాడుతున్నారు దేవుడు. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిర్పలేదు. మనం ఇంకా దేవుడు రక్తాన్ని చిందించినంతగా మనల్ని ఎవరు రక్తాన్ని చిందించి అంత బాధ పెట్టలేదు. మనం అంత బాధ భరించామా? దేవుడు చెప్పిన మాటలన్నీ పాటించడం కోసం దేవుడు ఇంకా మనల్ని ఆ స్థితికి ఏం తీసుకెళ్ళలేదు. కాబట్టి ఇంకా మన సేఫ్ జోన్లోనే ఉన్నాం. ఆయన పడినంత బాధపడలేదు. కాబట్టి మన తోటి వాళ్ళ కోసం, మన రక్త సంబంధికుల కోసం వాళ్ళు పెట్టే బాధలన్నింటినీ ఓపికతో ఓర్చుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వాళ్ళని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. బెత్తం పట్టుకొని తండ్రి తన కుమారుడిని మంచి మార్గంలో పెట్టడం అని సామెతల గ్రంథంలో మనకు లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నారు. బిడ్డలు సరిగ్గా మంచి ప్రవర్తనతో నడవాలంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? గారాబం చేస్తే ఏమవుతారు? వాళ్ళు చెడిపోతారు. అదే కొడితే మంచి మార్గంలో నడుస్తారు. అలాగా దేవుడు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈ పనులన్నీ దేవుడు చెప్పిన పనులన్నీ మనం చేయట్లేదు అనుకోండి, అప్పుడు మనకేం చేస్తాడంటే దేవుడు కొన్ని శోధనల్ని అనుమతిస్తాడు. కొన్ని బాధపడాల్సిన పరిస్థితుల వైపు మనల్ని నడిపిస్తాడు. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి. మనం ఆరోగ్యం బాగుండి, అంత డబ్బు ఉండి, అన్ని విషయాల్లో చక్కగా సౌకర్యంగా ఉన్నాం అనుకోండి, దేవుని మాట వింటామా? నిజంగా వినం కదా. కాబట్టి కొన్ని చిన్న చిన్న శోధనలు మనకి ఎదురయ్యేలాగా దేవుడు అనుమతిస్తాడు. వాటి నుంచి మనకేం చేస్తాడంటే మంచి మార్గాన్ని నడిపిస్తాడు. అందుకే చెప్తున్నారు, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. దేవుడు గద్దిస్తాడు మన శోధనల ద్వారా. అప్పుడు నాకు ఎందుకు వచ్చినాయి ఈ కష్టాలు, ఇవన్నీ నాకే ఎందుకు వస్తున్నాయి అని విసుక్కోవద్దని చెప్తున్నాడు దేవుడు. విసుక్కోకుండా, అలసిపోకుండా ఓర్పుతో పరుగు పందెంలో మనం కూడా ఉన్నట్లయితే అప్పుడు ఏం జరుగుతుంది అంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. కాబట్టి పరుగు పందెంలో ఓర్పుతో ఓర్చుకుంటే ఏమవుతుందంట? సహించిన వాళ్ళమైతే మనం కూడా దేవునితో పాటు పరలోక రాజ్యంలో ఉంటాము, ఏలుబడి చేస్తాము అని చెప్తున్నాడు. ఈ స్థలంలో ఉంచడం కోసమే కదా దేవుడు ఎంతగా కష్టపడింది, ఆయన రక్తాన్ని చిందించింది. కాబట్టి ఆయన చిందించిన రక్తాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఎంత అమూల్యంగా ఆయన ప్రేమను తెలియజేస్తున్నారో తెలుసుకుని, ఎంత గొప్ప సాక్షి సమూహాన్ని మన ముందు పెట్టినా కూడా ఇంకా మన ఇంట్లో సమస్య వచ్చింది అనుకోండి, ఈ సమస్య నాకే వచ్చింది ఇంకెవ్వరికి రాలేదన్నంతకు ఫీల్ అయిపోతాం కదా. అది మనుషులతో పంచుకోకుండా మనకు వచ్చిన శోధనని దేవునితో పంచుకున్నప్పుడు దేవుడు ఈ వాక్యాల ద్వారా, పరిశుద్ధ లేఖనంలో ఉన్న వాక్యాల ద్వారా మాట్లాడతారు. అప్పుడు ఏం మాట్లాడతారంటే, నా కుమారుడా, నా కుమార్తె, రక్తం చిందే అంతగా నువ్వేమీ బాధపడలేదు కదా, దానికే ఎందుకు ఇంకా ఎంత కంగారు పడతావు?
నిన్ను మంచి పరిస్థితిలోనే ఉంచాను. చిన్న శోధనే కదా నీకు పెట్టింది. నేను రక్తం చిందే అంతగా, నా రక్తపు బొట్టు, ఆఖరి రక్తపు బొట్టు చిందే అంత వరకు కోసం కూడా నేను బాధపడ్డాను కదా మీకోసం. పరలోక రాజ్యంకి మిమ్మల్ని తీసుకెళ్లాలని, నేను తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చోవాలని. మీరు కూడా ఈ వాక్యాలను చూడండి, మీకన్నా ఇంకా హింసపడిన వాళ్ళని చూడండి. ఈ సమస్య చాలా చిన్నదేనమ్మా, చిన్నదేనని చెప్పి మనతో మాట్లాడతాడు దేవుడు. అప్పుడు విశ్వాసం ద్వారా మనం ఏం చేస్తాము, తండ్రి దగ్గరికి ఇంకా ఇంకా చేరుతూనే ఉంటాం. మన ఆత్మలో దినదినము అభివృద్ధి చెందుతూనే ఉంటాం. ఈ వాక్యము అంతట్లో సారాంశం ఏంటంటే, దేవుడు ఆయన ప్రాణాన్ని ఇచ్చేంతగా మనల్ని ప్రేమించినప్పుడు మనం కూడా మన ప్రాణం కన్నా ఎక్కువగా దేవుడిని ప్రేమించాలి. వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తారో, నా నిమిత్తం ప్రాణం ఇవ్వకుండా మీ ప్రాణాన్ని కాపాడుకోవాలి అని ప్రయత్నం చేస్తారో, అప్పుడు మీరు ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. కానీ నా నిమిత్తం మీ ప్రాణాన్ని కూడా ఇస్తారు అని ఎప్పుడైతే త్యాగం చేయడం కోసం మీ మనసులో మీరు ఆలోచించుకున్నారో, మీ తలంపు పుట్టక ముందే మీ ఆలోచనలు గుర్తెరిగి నేను నా కోసం ప్రాణాన్ని ఇచ్చే అంత ప్రేమను మీరు చూపిస్తున్నారని తెలుసుకుని మీకేం కావాలో వాటన్నిటిని ఇచ్చి నాతో సంతోషంగా ఉండేలా చేస్తానని పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఈ వాక్యాన్ని దేవుడు మన హృదయంలో భద్రపరిచి మన జీవిత కాలం అంతా నడవలసిన మార్గాన్ని తెలియజేసిన దేవుని సముఖంలో ప్రతి విషయంలో కూడా న్యాయంగా, ఆయనకు నమ్మక పాత్రులుగా జీవించేలాగా మనందరినీ ఆశీర్వదించుగాక. ఆమేన్.